ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై సోయా రైతులు వినూత్నంగా నిరసన తెలిపారు. సోయా పంటను అమ్మడానికి మార్కెట్కు తీసుకురావడమే మేము చేసిన తప్పు అంటూ రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు. మోకాలపై కూర్చొని బుద్ధి లేక సోయా పండించామని వినూత్నంగా నిరసన తెలిపారు. మేము గవర్నమెంట్కు క్షమించండి, మేము మా పంటను తీసుకుపోతున్నాం. ఇంత సిగ్గుగా రైతులకు ఇంత అపమానం. మేము ఇక్కడ పంట వేసి తప్పు చేసినాం కాబట్టి మేము రైతులు క్షమించి మార్కెట్ వాళ్లకు మా పంటను మేము తీసుకెళ్తున్నాం. గవర్నమెంట్కు క్షమించండి, మేము మా పంటను తీసుకుపోతున్నాం. ఇంత సిగ్గుగా రైతులకు ఇంత అపమానం. మేము ఇక్కడ పంట వేసి తప్పు చేసినాం కాబట్టి మేము రైతులు క్షమించి మార్కెట్ వాళ్లకు మా పంటను మేము తీసుకెళ్తున్నాం. గవర్నమెంట్కు క్షమించండి, మేము మా పంటను తీసుకుపోతున్నాం. ఇంత ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై సోయా రైతులు వినూత్నంగా నిరసన తెలిపారు. సోయా పంటను అమ్మడానికి మార్కెట్కు తీసుకురావడమే మేము చేసిన తప్పు అంటూ రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు. మోకాలపై కూర్చొని బుద్ధి లేక సోయా పండించామని వినూత్నంగా నిరసన తెలిపారు. రైతులకు ఇంత అపమానం. మేము ఇక్కడ పంట వేసి తప్పు చేసినాం కాబట్టి మేము రైతులు క్షమించి మార్కెట్ వాళ్లకు మా పంటను మేము తీసుకెళ్తున్నాం. గవర్నమెంట్కు క్షమించండి, మేము మా పంటను తీసుకుపోతున్నాం. ఇంత సిగ్గుగా రైతులకు ఇంత అపమానం. మేము ఇక్కడ పంట వేసి తప్పు చేసినాం కాబట్టి మేము రైతులు క్షమించి మార్కెట్ వాళ్లకు మా పంటను మేము తీసుకెళ్తున్నాం. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రాజు అందిస్తారు. రాజు. అమూల్య, ఆదిలాబాద్ జిల్లాలో సోయా పండించిన రైతులు వినూత్న రీతిలో ఇప్పటికే దశల వారీగా ఈ సోయా పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గత నెలలో కూడా రైతులు డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. తాజాగా ఈరోజు బేలా మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ లో సోయా బస్తాలపై కూర్చొని మోకాలపై కూర్చొని చెవులను చేతులతో పట్టుకొని నిరసన వ్యక్తం చేయడం జరిగింది. తాము సోయా పంట పండించి చాలా తప్పు చేశామని వారు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. గత నెలలో కూడా సోయా పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్న ప్రభుత్వం మాత్రం ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అయితే సోయా పంటను కొనుగోలు చేసిన మార్కెట్ తిరిగి సోయా పంట నాణ్యత లేదని చెప్పి కొనుగోలు చేసిన పంటను సైతము మార్కెట్ యార్డ్కి తిప్పి పంపడం పట్ల కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నెల రోజు ఈ పంటను ఏం చేయాలో తెలియక నానా ఇబ్బందులు పడుతున్నామని ఇప్పటికే ఆదిలాబాద్ మహారాష్ట్ర జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టడం జరిగింది. అలాగే అధికారులు గెరవ చేయడం జరిగింది. అలాగే బేలా మండల కేంద్రాన్ని కూడా బంద్ పిలిపించి అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా అధికారులుగా నేటి ప్రభుత్వం నియమం స్పందించకపోవట్ల ఆవేదన వ్యక్తం జరుగుతుంది. తాము ఎంతో కష్టపడి పంటను పండించామని మొదటికే అంటే అధికార వర్షాలతో పూర్తిగా దిగుబడి చాలా తగ్గిపోవడం జరిగిందని, అయినప్పటికీ కూడా తాము అష్ట కష్టాలు పడి సోయా పంటను పండించి రైతు అమ్ముకునేందుకు మార్కెట్ యార్డ్ తీసుకొస్తే కనీసం ప్రభుత్వము కొనలేని దుస్థితి ఏర్పడిందని చెప్పేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాత్రం తాము పండించిన పంటను గ్రామాలలోనే తీసుకున్న పరిస్థితి ఉంటే ఇప్పుడు మాత్రము మార్కెట్ యార్డ్ లో మాత్రం కనీసం తీసుకోలేని పరిస్థితి ఉందని చెప్పేసి ఆవేదన వ్యక్తం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ పండించిన సోయా పంటను కొనుగోలు చేయాలి. అలాగే ఈ నాణ్యత లేదని చెప్పి పంపిన సోయా పంటను కూడా తిరిగి తీసుకొని తమకు డబ్బులు చెల్లించాలని చెప్పి జరిగింది. ఇప్పటికి కూడా సోయా పంట దాదాపు తీసుకొని నెల రోజులైన డబ్బులు కూడా ఇంకా ప్రభుత్వం చెల్లించలేదని వెంటనే ప్రభుత్వము డబ్బులను సైతం సోయా పంటను కొనుగోలు చేసిన పంటకు సంబంధించి డబ్బులు వెంటనే
పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రధానంగా డిమాండ్ చేయడం, లేని పక్షంలో దశల వారీగా ఆందోళన చేస్తామని హెచ్చరించడం జరిగింది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ రాజు.